మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు అయిన తూర్పుగోదావరి జిల్లాలో తక్షణమే విలీనం చేయాలని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. శాసనసభ సమావేశాల 0 అవర్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలో మండపేటను కోనసీమ జిల్లాలో కలిపారని, ఇక్కడ నుండి జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలని అన్నారు. దీనిని అప్పట్లో అంతా వ్యతిరేకించి ఉద్యమాలు కూడా చేశారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో విలీనం జిల్లా కేంద్రం కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా పునర్విభజన జరిగినప్పుడండి మండపేట నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అమలాపురంలో కలిపారండి. దానికి వ్యతిరేకంగా ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ అందరూ కూడా భారీ ఎత్తున ఉద్యమం చేసినప్పటికీ కూడా ఆనాటి వైఎస్ఆర్ ఇన్ఛార్జి ఆయన స్వార్థంతో ఆయన ఆస్తులు అమలాపురం ఏరియాలో ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి అమలాపురంలో కలిపారు సార్. దీనివల్ల మండపేట పట్టణానికైతే సుమారు 55 కిలోమీటర్ల అమలాపురం, రాజమండ్రి అయితే 20 నుంచి 25 కిలోమీటర్లు అండి. అదేవిధంగా మండపేట మండలానికి 10 నుంచి 15 కిలోమీటర్లు రాజమండ్రి, అమలాపురం అయితే 70 కిలోమీటర్లు. ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచే కూడా ఇప్పుడు కూడా రాజమండ్రితోటే మాకు అవినాభావ సంబంధం తప్ప అటు విద్య, వైద్యం, మరి షాపింగ్, మార్కెటింగ్ ప్రతి అంశం కూడా రాజమండ్రి వెళ్తాను తప్ప అమలాపురంకి మాకు ఎటువంటి సంబంధం ఇప్పుడు కూడా లేవు సార్. అందుచేత తిరిగి మా యొక్క మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి రాజమహేంద్రవరంలో కలపాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.